రైట్. ఇక తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీకి, ఎన్హెచ్ఆర్సీకి నోటీసులు. పోలీసుల టార్చర్ తట్టుకోలేక యువకుడి మృతి అంటూ మీడియా కథనాలు. యువకుడి మృతిని సుమోటోగా తీసుకున్న హెచ్ఆర్సీ 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు. నిజంగా మొన్న ఒక 2-3 రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే వరుసగా మొన్న ఏపీలో కొంతమందిని పోలీసులు రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళ మీద కొట్టిన వీడియో చూసాం. ఆ తర్వాత ఒంగోలులో ఒక మహిళను నెట్టేసిన పోలీసు చూసాం. నిన్న ఇక్కడ ఒక దగ్గర ఈ రైతు భరోసా గురించి అడగడానికి వెళ్ళిన ఒక రైతుని పోలీసులు తోసేసిన విజువల్స్ చూసాం మనం. గతంలో బీఆర్ఎస్ హయాంలో నాకు తెలిసి ఆ 10 ఏళ్ల కాలంలో దగ్గర 13 నుంచి 14 పైన ఈ వాటిని ఏమంటారు లాకప్ డెత్తులు కానీ ఇలాంటివి జరిగాయని చెప్పి అఫీషియల్ లెక్కలు ఉన్నాయి. ఇంకా అన్అఫీషియల్గా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. సో ఈ మధ్య కూడా ఒక 2 వినపడుతున్నాయి ఇలాంటివి. నాకు ఒక విషయం డౌట్ ఏంటంటే, ఎందుకు పోలీసులకి ఇంత ప్రత్యేకమైన అధికారం ఏమైనా ఉందా? పోలీసులకి ఏమన్నా చేయొచ్చు, మేము ఎవరినన్నా కొట్టచ్చు, చంపచ్చు, మమ్మల్ని అడిగేవాడు ఎవడున్నాడు అనే ఒక ధైర్యం నిజంగా ఈ మధ్యకాలంలో విపరీతంగా కనపడుతుంది పోలీసులు. మొన్న కూడా అంటే నేనేమి ఆర్సీబీ దాన్నేమి నేను కరెక్ట్ అంటాను, అంటే రోడ్డు మీద గొడవ చేసింది తప్పే, కానీ అక్కడ పోలీసులు వెళ్ళి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది నా డౌట్. సరే, ఏదో వాళ్ళకి ఇష్టమైన టీం మ్యాచ్ గెలిచింది, రోడ్ల పైన వచ్చినారు, సరదాగా కాసేపు గొడవ చేస్తున్నారు, వెళ్ళిపోతారు. లేదు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే అంటే వాళ్ళు అక్కడ ఏమన్నా డ్యామేజ్ చేస్తుంటేనో, లేకపోతే ఏదన్నా బస్సులో లాంటివి ఆపితేనో ఇలాంటి వాళ్ళని మీరు కొట్టచ్చు, తప్పులేదు. ఊరికే రోడ్డు మీద నుంచొని చూస్తున్న వాళ్ళు కూడా కొట్టారు మొన్న చాలా సందర్భాల్లో. నాకు అదే అర్థం కావట్లేదు, ఎందుకు పోలీసులకి ఇలా ఎట్లా పడితే అట్లా కొట్టే అధికారం ఎవరిచ్చారు? అదే లాఠీ చార్జ్ చేయాలన్నా వీటికి ఏం రూల్స్ గీల్స్ ఉండవు, ఎట్లా పడితే అట్లా పోలీసు వాళ్ళదే రాజ్యమా? పోలీసు వాళ్ళు ఏమనుకుంటే అది చేసేయచ్చా? ఇది చాలా సీరియస్ విషయం కదా. అంటే ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి దీనికి ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకుంది. మరి బయటకు రాని విషయాలు చాలా ఉన్నాయి ఇట్లాంటివి. తెలంగాణ ప్రభుత్వం డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. రాజేంద్ర నగర్లో యువకుడి మృతికి సంబంధం అని చెప్పాలంటూ నోటీసుల్లో హెచ్ఆర్సీ వివరణ కోరింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక యువకుడు మరణించాడంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకుంది. అలాగే ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో పాటు డీజీపీకి కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు పంపింది. దీనిపై 2 వారాల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరింది. మీడియాల కథనాల్లో విషయాలు నిజమైతే బాధితుడి మానవ హక్కులు తీవ్రంగా ఉల్లంఘించినట్టు భావించాల్సి వస్తుందని కమిషన్ పేర్కొంది. అసలు విషయానికి వస్తే నగరంలోని టొలిసోకి చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్ 35 అంటే ఆయన వయసు, ఆటో డ్రైవర్కి 2 భార్యలు. ఈ క్రమంలో అతడు మరో మహిళతో సన్నిహితంగా ఉండటంతో విషయం తెలుసుకుని 2వ భార్య నిలదీసింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా భర్తపై భార్య రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే భర్తను లోపలికి తీసుకెళ్లిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన కొద్దిసేపటికే ఇర్ఫాన్ కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఉస్మానికి తరలించి చికిత్స పొందగా అతను మరణించాడు. అయితే పోలీసులు కొట్టడం వల్లే అతను మరణించాడంటూ ఇర్ఫాన్ సోదరుడు ఆరోపణగా తాము ఇర్ఫాన్ కొట్టలేదని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పోలీసుల టార్చర్ వల్ల యువకుడు మృతి చెందాడంటూ మీడియాలో కథనాలు రావడంతో ఈ ఘటనను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.